2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో రమ్యకుమారి గారు, భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటే కనుక భార్యకి ఎలాంటి హక్కులు ఉంటాయి అండ్ అలాగే పిల్లలకి ఎలాంటి హక్కులు ఉంటాయి? యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఒక అగ్రిమెంట్ అనుకొని ఒక మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని దాని ప్రకారం మ్యూచువల్ డైవర్స్కి యాక్సెప్ట్ చేస్తే కనుక వాళ్ళు హిందూస్ అయితే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13B ప్రకారం మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళ మ్యారేజ్ వాళ్ళిద్దరూ విడిపోయి 1 ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే యాక్చువల్గా ఇద్దరు అంగీకారంతో జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత ఆల్రెడీ ఫస్ట్ డే నుంచే విడిపోయి ఉన్నామండి అంటూ మ్యూచువల్ డైవర్స్ కొంతమంది వేసుకుంటారు. లేదా ఒకవేళ 1.5 ఇయర్ కంప్లీట్ అయితే ఒక 6 మంత్సే కలిసి ఉన్నామండి, 1 ఇయర్ నుంచి విడిపోయాం అంటే విడిపోయి 1 మంతే అయినప్పటికీ కూడా అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి లిమిటేషన్ ప్రకారం వాళ్ళు విడిపోయి 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలని హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది కాబట్టి 1 ఇయర్ నుంచి విడిపోయాము అని చూపించిన వ్యక్తులు ఒక ఫస్ట్ అంటే పిటిషన్ ఫైల్ చేయడానికి ముందు ఖచ్చితంగా ఒక MOU రాసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటాము, యాక్చువల్గా ఎటువంటి కాంపెన్సేషను లేకుండా అసలు ముందు వదిలించుకుంటే చాలు అన్న ఉద్దేశంతో మహిళలు కొన్ని సందర్భాల్లో ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ తీసుకోకుండా ఎటువంటి మెయింటెనెన్స్ తీసుకోకుండా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొంత పర్మనెంట్ ఎలిమనీ కింద కొంత అమౌంట్ తీసుకొని తనకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కలిపి మెయింటెనెన్స్గా పర్మనెంట్ ఎలిమనీగా కొంత అమౌంట్ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వైఫ్ విషయానికి వచ్చేసరికి తనని తాను పోషించుకుంటూ ఉన్నా లేదా డౌరీ ఇచ్చి కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తను వదిలేయాలి భర్తని అనుకుంటే కొంత అమౌంట్ని తన డౌరీని తను రిటర్న్ తీసుకోవడం కానీ లేదా కొంత కాంపెన్సేషన్ని రిటర్న్ తీసుకోవడం కానీ అనే ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్లో ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని సెక్షన్ 13B ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. 6 మంత్స్ తరువాత డైవర్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ డైవర్స్ కేసు పెండింగ్ ఉండి కేసు నడుస్తూ ఒక 2 ఇయర్స్ నడుస్తుంది, ఈ లోపు ఏదైనా సెటిల్మెంట్ అయితే కనుక MOU రాసుకొని ఆ లిమిటేషన్ ఏదైతే ఉందో 6 మంత్స్ లిమిటేషన్ వ్యూ చేయమని చెప్పి పిటిషన్ వేసుకుంటే కనుక మీకు ఆ సేమ్ డే మీరు ఎప్పుడైతే పర్మనెంట్ ఎలిమినీగా అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ని తీసుకొని సేమ్ డే మీకు డైవర్స్ ఒక 1 వీక్లోనే డైవర్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఇట్లాంటి సందర్భాల్లో మహిళ విషయానికి వచ్చేసరికి ఎటువంటి పర్మనెంట్ ఎలిమినీ తీసుకోకుండా ముందు డైవర్స్ తీసేసుకోవడానికి పరస్పర అంగీకారంతో వచ్చి ఇద్దరు డైవర్స్ తీసేసుకుంటే కనుక భవిష్యత్తులో ఈ అమ్మాయికి ఎటువంటి హక్కులు ఉంటాయి అంటే పర్మనెంట్ ఎలిమినీకి ఏమీ తీసుకోకుండా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే ఆల్రెడీ మ్యూచువల్ డైవర్స్ కదండి 13B ప్రకారం ఏ కేసులు వేసే రైట్స్ ఉండవు అది ఇదని కొంతమంది అనుకుంటారు. కానీ ఎటువంటి MOUలు ఏమైనా రాసినా ఒకవేళ రాయకపోయినా కూడా ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ తీసుకోకుండా ఆ రోజున వద్దు అన్నప్పటికీ భవిష్యత్తులో ఒకవేళ తను ఫైనాన్షియల్గా వీక్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఆ మహిళ మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేసుకునే రైట్స్ ఆవిడికి చట్టం కల్పించింది. సో కొంతమంది 13B వేసాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కేసు వేయదు అంటూ కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాగే మైనర్స్ విషయానికి వచ్చేసరికి అంటే పర్మనెంట్ ఎలిమనీగా కొంత అమౌంట్ ఒక 10 lakhs తీసుకున్నారు పాపకి తనకి కలిపి అనుకుంటే భవిష్యత్తులో మైనర్కి సంబంధించి ఎటువంటి రైట్స్ ఉంటాయనేది మనకి చట్టం కొంత క్లారిటీ ఇచ్చిందండి. యాక్చువల్గా పర్మనెంట్ ఎలిమినీగా 13B ప్రకారం డైవర్స్ తీసుకున్నప్పుడు అది పర్మనెంట్ ఎలిమినీ వైఫ్కి సంబంధించే ఉంటుంది. ఒకవేళ మీరు పిల్లలకి కలిపి ఇచ్చిన మళ్ళీ భవిష్యత్తులో ఆ మైనర్ బాబు కానీ పాప కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో మెయింటెనెన్స్ కోసం ప్రాపర్టీస్ కోసం కూడా కేసులు వేసే రైట్స్ ఉంటాయి. సెక్షన్ 13B ఏం చెప్తుంది అంటే మీరు డైవర్సు పర్మనెంట్ ఎలిమనీ ఏది ప్రాబ్లం ఉన్నా కానీ వైఫ్కి హస్బెండ్కి మధ్య మాత్రమే జరుగుతుంది తప్ప చిల్డ్రన్కి మీరు అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చి ఉంటే అగ్రిమెంట్ ప్రొసీడింగ్స్లో ఆ అమౌంట్ ఏ రకంగా బాబు కోసమో పాప కోసం ఆవిడ ఖర్చు పెట్టింది వాళ్ళ కస్టడీ ఎవరి దగ్గర ఉంటుంది అనేది కూడా ఆ కండిషన్స్లో ఉంటాయి. ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని ఒకవేళ భవిష్యత్తులో మీరు మ్యాక్సిమం అమౌంట్ మ్యాక్సిమం ప్రాపర్టీ పర్మనెంట్ ఎలిమనీ కింద బాబుకి పాపకి కలిపి వైఫ్కి కలిపి ఇచ్చుంటే అవి మిస్యూజ్ అయి ఉంటే కనుక మైనర్ వచ్చి కేసు ఫైల్ చేసిన తల్లి రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అగ్రిమెంట్లో పూర్తి బాధ్యతలు నావే అని యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు కాబట్టి ఒకవేళ అలా అనకపోతే మైనర్ యొక్క కస్టడీ అనేది మదర్ దగ్గరే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ అమౌంట్ అంతా అయిపోయి ఫైనాన్షియల్గా వాళ్ళు వీక్ అయితే కనుక ఖచ్చితంగా మైనరు మళ్ళీ మెయింటెనెన్స్ కేసు ప్రాపర్టీస్ కోసం కేసులు ఫైల్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయండి.
సో మరి భవిష్యత్తులో మైనర్స్ కేసులు కనుక నమోదు చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. గీతా సతీష్ గోకర్ణి వర్సెస్ సతీష్ గోకర్ణి కేసులో ఢిల్లీ హైకోర్టు దాన్ని సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ పాస్ చేసింది. యాక్చువల్గా ఈ కేసులో గీతా అనే అపీలెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె హైకోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం తను మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నాకు ఏం మెయింటెనెన్స్ ఏం వద్దండి అని చెప్పి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత తను ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉండడం వల్ల నెక్స్ట్ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చాలా ప్రాబ్లం అయింది. తర్వాత తను అపీల్ ఫైల్ చేసుకొని తను పర్మనెంట్ ఎలిమెంట్ అంటే మైనర్స్కి తను గార్డియన్గా పిటిషన్ ఫైల్ చేసి మెయింటెనెన్స్ ప్రాపర్టీలో షేర్ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. సో అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నప్పటికీ అది అగ్రిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సర్వ హక్కులు కోల్పోయి పిల్లల పూర్తి బాధ్యత నాదే అని కొంతమంది ఎంఓఈలో పర్టికులర్గా రాస్తే కనుక ఆ పాయింట్ మీద ఒకవేళ భవిష్యత్తులో మైనర్ కానీ ఆమె కానీ కేసులు ఫైల్ చేస్తే వాటికి సంబంధించి హస్బెండ్ ఆ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని కొంత ఆర్గ్యూ చేసుకొని అమౌంట్ని తగ్గించడం కానీ లేదా కేసు గెలవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎటువంటి అగ్రిమెంట్ లేకపోతే అది మ్యూచువల్ డైవర్స్ అయినప్పటికీ కూడా మైనర్ తరపున మెయింటెనెన్స్ ప్రాపర్టీకి సంబంధించిన కేసులు వేసుకునే రైట్స్ ఉంటాయి. ఇది ఒకవేళ హిందువులు అయితే మ్యూచువల్ డైవర్స్ అనేది 13B హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేస్తారు. అదే కనుక డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన వ్యక్తులు అయితే కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు క్రిస్టియన్స్ అయితే కనుక డైవర్స్ యాక్ట్ సెక్షన్ 10A ప్రకారం మ్యూచువల్ డైవర్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. అంటే మ్యూచువల్ డైవర్స్ పర్మనెంట్ ఎలిమెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ మైనర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో పడదు. ఒకవేళ అగ్రిమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఒకవేళ మైనర్స్ మళ్ళీ భవిష్యత్తులో కేసు వేస్తే ఆ పాయింట్ని బేస్ చేసుకొని తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప చట్ట ప్రకారం మైనర్ యొక్క రైట్స్ని మొత్తం కొలాప్స్ చేసే రైట్స్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉండవు. సో ఖచ్చితంగా డివోర్స్ తీసుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు అయినా కానీ మైనర్స్కి హక్కు అనేది ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ, అంతేనా అండి? అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.